మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంను ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం జీరామ్జీ పథకంగా మార్చినటువంటి నేపథ్యంలో ఆ పథకం విజయనగరం జిల్లాలోని ఏ విధంగా అమలవుతుంది అన్న విషయంపై గంట్యాడ మండలం సంబంధించినటువంటి నర్వ గ్రామంలోని మనం ప్రస్తుతం ఉన్నాం. దానికి సంబంధించి విజువల్స్ చూసుకోవచ్చు. మన ఎవరైతే ఈ వేతనదారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా దానికి సంబంధించినటువంటి పనులు చేస్తున్నారు. ఇప్పుడు ఒక వేతనదారుని మనం అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఇక్కడ ఉపాధి హామీ ఏ విధంగా జరుగుతుంది? నరవ గ్రామం అండి. నరవ గ్రామం గంచెడ మండలం విజయనగరం జిల్లా. నా పేరు నరవ సన్యాసరావు. ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని. ఇప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఈ రోజు 2 కోట్లకు ఈ రోజు నుంచే పెట్టారు. ఇంతకు ముందు 1 కోట పెట్టేవారు. మాకు ఇప్పుడు 3 వారాలు అమౌంట్ పడింది నా అకౌంట్ లోనే. 1954 రూపాయలు పడింది. ఇప్పుడు ఏదండి అంటే 2 కోట్ల పెట్టడం వల్ల కొంతమందికి అవగాహన లేదు. అన్ని చోట్ల పెట్టినా మా గ్రామానికి ఈ రోజు నుంచే పెట్టారు. ఇప్పుడు అంటే అమౌంట్ అనేది పని చేస్తున్నారు కానీ పూర్తి అమౌంట్ అయితే పర్లేదు. అలాగనే ఏంటంటే ఈ 2 కోట్ల పెట్టడం వల్ల అమౌంట్ రాకపోవడం వల్ల కొంతమంది కొలతలు అనేసి అంటున్నారు. మరి కొంతమంది ఏంటంటే మస్తర్లు వేస్తే డబ్బులు వస్తాయనేసి అంటున్నారు. ఈ అధికారులు కూడా కొలతల ప్రకారంగా లేకపోతే మస్తర్ల ప్రకారంగా అనేది చెప్పట్లేదు. ఈ మస్తర్ల ప్రకారంగా ఏంటంటే కొంతమంది పని చేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది చేయని వాళ్ళు ఉంటారు. మస్తర్లు ఎలాగ పడ్డాయి కదా డబ్బులు వస్తాయని. కొలతలు అయితే పొడవు ఇంటి అడలుపు లోతు ప్రకారంగా బంటల ప్రకారంగా కొలతలు వస్తాయి. గతంలో చేసేవారు కానీ ఈ 2 సంవత్సరాల నుంచి చేయలేదు. మేము అందరికి మస్తర్ల ప్రకారంగా కదా అనేసి కొంతమంది చెప్తున్నారు. అలాగనే మా గ్రామంలో 16 మంది మేట్లు ఉన్నారు. ఈ మేట్లు అంటే జీవో ప్రకారంగా చట్ట ప్రకారంగా మేట్లు కూడా మాతో కలిపి పని చేయాలి. ఈ మేట్లు ఏంటంటే అంటే చాలా మంది మేట్లు 16 మంది మేట్లు కూడా ఎక్కడ పని చేయలేదు. ఉపాధి అంటే నేను ఏం చేశానంటే చట్టంలోని జీవోలోని ఏమైనా ఎంపీడీ గారికి ఈ మేట్లకి అంటే ఫీల్డ్ అసిస్టెంట్కి మినహాయింపు ఇచ్చినట్టు వీళ్ళకి ఏమైనా ఇచ్చారా, లేకపోతే మాతో పాటు పని చేయాలనేసి నేను ఎంపీడీ గారిని ఓవరాల్గా అడిగడం జరిగింది. ఏపీఓని ఎంపీడీఓని లేదు మీటింగ్ పెట్టేసి మేట్లు కూడా మీతో పాటు చేసే విధంగా మేము అవగాహన కల్పిస్తాము అనేసి అంటున్నారు. ఇప్పుడు ఏంటంటే అంటే చేసిన మస్తర్లకు కూడా 2-3 నెలలు పెట్టి అమౌంట్ మాకు పర్లేదు. 2-3 నెలల నుంచి 3 వారాల అమౌంట్ పడింది. మిగతా వాళ్ళకి 2 వారాలు పడింది, మిగతా వాళ్ళకి 1 వారం పడింది. అందరికి ఒకే విధంగా పర్లేదు. దీన్ని ఏంటంటే ఈ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఎంతమంది అయితే చేశారో అంటే చట్టంలోనైతే లేటుగా అమౌంట్ వచ్చినా సరే దానికి వడ్డీతో పాటు ఇవ్వాలని చట్టంలో గతంలో ఉండేది. పరిహారం ఇవ్వాలని, నష్టపరిహారం అంటే మన కూలి డబ్బులు మనకి రాకపోతే వడ్డీ వేసి ఇవ్వాలనేది గతంలో ఉండేది. ఇప్పుడు అసలు వడ్డీ కాదు కదా, అసలు డబ్బులు కూడా రాలేదు. ఇప్పుడు ఈ కొత్త చట్టం ఇప్పుడు జీరామ్జీ చట్టం వచ్చేటప్పటికి కొంతమంది ఏంటంటే 60% అమౌంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు ఏంటంటే అంటే ఈ రాష్ట్రం ఏంటంటే అప్పుల్లో ఉండడం వల్ల ఈ కేంద్ర ప్రభుత్వం 60% ఇస్తుంది, 40% వీళ్ళు ఎట్టుకోవాలి. దీనివల్ల ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా మాకు ఇవ్వట్లేదా, లేదా కేంద్ర ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం 60%. గతంలోనైతే ఉపాధి హామీ జాతీయ పథకం వచ్చేటప్పుడు 100% కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. ఇప్పుడు 40% రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటప్పుడు 60% కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటప్పటికి అప్పుల్లో ఉంది కాబట్టి అమౌంట్ రావడానికి లేట్ అవుతుంది అనేసి జనాల్లోని ఉపాధి హామీ జనాల్లోని మస్తర్లు ఎవరైతే పడ్డాయో ఉపాధి హామీ కార్మికులకు కూడా ఇబ్బంది కలుగుతుంది, రావట్లేదు. కొంతమందికి 3 వారాలు, కొంతమంది 2 వారాలు, కొంతమందికి 1 వారం రావడం వల్ల ఇదేం చేస్తుందంటే అంటే కష్టపడే ఫలితానికి కూడా మన ఉపాధి హామీ పని చేసిన అమౌంట్ రాకుండా ఉంటుంది. అప్పుడు ఇంటికాడ జీవనోపాధి కానీ స్కూల్ పిల్లల ఫీజులు కానీ చాలా ఇబ్బంది అవుతుంది. అదే విధంగా ఏంటంటే కొలతల మస్తర్ల అనేది అధికారులకు క్లారిటీ ఇవ్వాలి. రెండోది ఏంటంటే జీవో ప్రకారంగా చట్టం ప్రకారంగా చూసుకుంటే మనకి ఇచ్చేసేటప్పుడు మేట్లు కూడా 16 మంది మేట్లు కూడా మా గ్రామంలో పరిధిలోని మాతో పాటు చేయాలి. అరగంట ఉంటుంది మస్తర్లు, మిగతాది అయితే వాళ్ళకి చేయవలసిందే. కానీ మాతో పాటు ఏంటంటే వాళ్ళేటి ఎంపీడీఓలో ఎంఆర్ఓ ఉద్యోగులు వచ్చినట్టు మస్తర్లకే తప్పించి మాతో పాటు కూలి పని చేయట్లే. దీన్ని అధికారులు ఏంటంటే వాళ్ళకి ఏమైనా ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి మినహాయింపు ఇచ్చారా, లేకపోతే నిజంగా చెయ్యాలా, లేకపోతే ఏమైనా కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు ఆగిపోయావా, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆగిపోయావా, ఎందుకు ఆగిపోయావు, మా పని చేసిన దానికి ఎందుకు మస్తర్లు అంటే డబ్బులు ఎందుకు ఆగాయి అనేది వివరణ అనేది ఇవ్వాలి. జీవనోపాధి ఏంటంటే స్కూల్ ఫీజులు కానీ ఇంటికాడ జీవన అవసరాల నుంచి మినహాయింపు అంటే
మాకు లేట్ గా పరిహారం చట్టంలో ఉంది కాబట్టి ఆ పరిహారంతో డబ్బులు ఇస్తానరా, లేకపోతే మా చేసిన దానికే డబ్బులు ఇస్తానరా అనేది అధికారులు తేలవలసి ఉంది. మేము ప్రభుత్వాన్ని ఏంటంటే మా కష్టపడిన ఫలితానికి మాకు ఉపాధి హామీ పని నుంచి డబ్బులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. అయితే ఇది దీనికి సంబంధించిన సమాచారం. మరొక కూలీదారులు మన పక్కన ఉన్నారు. అమ్మ చెప్పండి, అసలు పని ఏ విధంగా జరుగుతుంది? అసలు ఇంతవరకు మీరు ఎన్ని రోజులు పని చేశారు? మీకు డబ్బులు ఏమైనా వచ్చాయా? ఇప్పుడు ఏ విధంగా పని జరుగుతుంది చెప్పండి. ఇంతకు ముందు వచ్చి పాత పని డబ్బులు పడిపోయింది 3 వారాలు. ఇప్పుడు కొత్తవి 3 వారాలు రావాలి. 4 నెలల 1 తారీఖు 2 తారీఖు నుంచి స్టార్ట్ అయింది కొత్త పని. ఆ డబ్బులు ఇంకెవరికి పడలేదు అమౌంట్. పని అయితే మాత్రం ఉదయం 5:30 నుంచి 10 వరకు స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి 2 పూటల పని జరుగుతుంది. ఏ విధంగా ఉన్నాయమ్మా ఇప్పుడు మీకు సౌకర్యాలు? అంటే వేతనదారులు ఉన్నారు కదా, వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు ఇస్తున్నారు గవర్నమెంట్ నుంచి? మీరు ఒక మేట్గా మీరు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారు? మా పరిధిలో అయితే 5 మంది అండి. మాకైతే గవర్నమెంట్ నుంచి అంటే అలాంటి అవి వచ్చి ఆర్ఎస్ ప్యాకెట్లు ఇస్తుంటుంది అంతే, ఇంకేమో లేదు గవర్నమెంట్ నుంచి. నీకు నీడకు సంబంధించినటువంటి టెంట్లు కానీ? టెంట్ వేసుకుంటున్నాం సార్, మేమే పాకలు వేసుకుంటాను, కమ్మరేకల పాకలు వేసుకుంటాము. మాకు ఎటువంటి లేదు గవర్నమెంట్. మంచినీరు సౌకర్యం మంచిగా మేమే తెచ్చుకుంటున్నాం అండి. ఏ విధంగా ఉంది అసలు ఇప్పుడు ప్రస్తుతం? ఇప్పుడు గత 3 వారాలు మీకు డబ్బులు అందే అంటున్నారు కదా, ఒక వేతనదారుడికి ఎంత వచ్చింది అవకాశం? ఒక వేతన ధరకు 230 వచ్చింది సార్ పాత పని డబ్బులు. ఈ కొత్త పని ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఎంతనే తెలియదు ఇంకా ఎవరికి పడలేదు. ఇంకా ఒక వారం కూడా పడిస్తే అప్పుడు ఎవరికి ఎంతనే తెలుస్తుంది. గతంలో ఇంతకుముందు ఈ పని వలసకి వెళ్ళిపోకుండా ఉండేందుకు ఇక గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఈ పని ఉపయోగపడుతుంది అంటారా ఏంటంటారు? ఉపయోగపడుతుంది, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. మామూలు జనరల్ గా ఏదైనా కూలికి వెళ్తే ఎంత వస్తుంది, ఈ పనికి వెళ్తే ఎంత వస్తుంది? జనరల్ గా అంటే ఉదయం వెళ్ళి టాపీ పనికి వెళ్తే సాయంత్రం వస్తే 400 పడుతుంది. ఇది ఒక పూట చేసినందుకు 200 పడుతుంది. ఇప్పుడు 2 పూటలు చేయమన్నారు, 2 పూటలు మరి ఎంత అనేది ఇంకా తెలియదు. మీరు చెప్పండి, ఏ విధంగా ఉందండి పని? మీరు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? మీరు ఏ ఊరు, అసలు ఏ గ్రూప్ చెప్పండి. మా ఊరు చేస్తాను అండి. ఇప్పుడు చేసి ఇప్పుడు దగ్గర 2 నెలల కానీ చేస్తాను. 2 నెలల కానీ చేస్తే డబ్బులు మట్టుగా ఇప్పుడు మాకు 3 వారాలు పడ్డాయి. కొంతమంది పడలేదు, కొంతమంది పడితే ఏ బ్యాంకులో పడ్డావో తెలియలేదు. నన్ను 3 వారాలు చేస్తే నాకు 600 రూపాయలు పడ్డాయి బ్యాంకులో అంతే. ఇప్పుడు వచ్చి డబ్బులు పడలేదు. అది మాకు మరి మీ సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్ అడిగారా? ఫీల్డ్ అసిస్టెంట్ అడిగామండి, అన్ని బ్యాంకులు చెక్ చేయమంటే ఆ తర్వాత వెళ్ళి బాగా చేస్తామని చెప్పారండి. అదే ఎలా అనిపిస్తుంది ఈ పని మీకు? ఏ విధంగా అనిపిస్తుంది? పని మట్టుగా ఉంది కానీ 2 పూటలు అంతే కష్టం అండి. ఎందుకంటే ఈ షుగర్ పేషెంట్లు ఉన్నారు, ఆరోగ్యం బాగానే ఉన్నారు. ఈ ఎండకి తట్టుకోలేక ఏటవుతారు అనేసి బాధ. 2 పూటలు అంతే చాలా ఇబ్బందిగా ఉందండి. అదే మరొక వేతనదారుడు అయినటువంటి ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, పని ఏ విధంగా ఉంది? పని ఏ విధంగా జరుగుతుంది? మీరు ఏ పని చేస్తున్నారో చెప్పండి. పని బాగానే జరుగుతుందండి. టైం మీద రావడం, పని చేయడం. కాకపోతే 2 పూటల పని అంటే కొంచెం ఎండకి బాగోదు అన్నట్టు అనిపిస్తుంది. ఒక పూట అయితే చేస్తాం అన్నట్టు మాకు అనిపిస్తుంది. మస్తలు మీరు ఎంతమంది వస్తున్నారో అంతమంది వేస్తున్నారా, లేకపోతే ఎక్కువ వేసుకుంటున్నారా ఏంటి? ఎలా ఉంది? లేదండి, అది ఫోటో తీసి పెడుతున్నారు. ఎంతమంది వస్తే అంతమంది మస్తలు పడుతుంది. మీరు అలా కాదు, ఇప్పుడు అంటే ఇంతకుముందు ఫేస్ కి సంబంధించి ఇంతకుముందు మామూలుగా మస్తలు వేసేవారు, ఇప్పుడు ఫేస్ పెడుతున్నారు కదా, ఇప్పుడు ఎలా ఉపయోగపడుతుంది? అది ఉపయోగపడుతుంది మంచిగా? ఇప్పుడు బాగానే పడుతుందండి. ఒకసారి అది సరళ అయిపోతే ఇబ్బంది పడుతుంది. అంటే ఆ ఫేస్ పెట్టడం వల్ల మంచిదేనా మీకు, లేకపోతే ఇబ్బందులు ఏమన్నాయి? ఇంకన్నా ఇది వరకు కన్నా ఇప్పుడు బాగానే ఉంది సార్. డబ్బులు కూడా పని వాళ్ళు పడుతున్నాయి. ఒక్కొక్కరు అకౌంట్ తేడాలు అవి వెనక ముందు వచ్చాయి. ముందు 1-2 నెలలు. ఇప్పుడు ఈ కొత్త పని వల్ల డబ్బులు ఇంకా పడలేదండి ఎవరికి. నర్వ గ్రామం సంబంధించినటువంటి ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ మన పక్కన ఉన్నారు. అమ్మ చెప్పండి, మన నర్వ గ్రామంలోని ఎన్ని చెరువులు ఉన్నాయి ప్రస్తుతం? అంటే ఈ పని ఎప్పుడు స్టార్ట్ అయింది? ప్రస్తుతం ఎన్ని చెరువులకు అవుతున్నాయి? బిల్లులు ఏ విధంగా అవుతున్నాయి వేతనదారులు? ప్రస్తుతం 3 చెరువులు అవుతున్నాయి సార్. ఇది 3వ చెరువు. ఇది అక్కడ చెరువు అవుతుంది. ఇక్కడ 4 గ్రూపులు, అక్కడ 8 గ్రూపులు, అక్కడ
గ్రూప్ పెట్టాను. 3 చెరువుల పని అవుతుంది సార్. డబ్బులు అయితే బాగానే పడుతుంది. 300, 280, 270, 250 వరకు పడుతున్నాయి సార్. డబ్బులు బాగానే పడుతున్నాయి. పని కూడా బాగానే చేస్తాను. మేట్లు వరకు మేట్లు చేస్తున్నారు సార్. అంటే మీరు అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఉదయం ఎన్ని గంటలకు వీళ్ళు స్టార్ట్ అవుతున్నారు, సాయంత్రం పని చేస్తున్నారు, ఏది చెప్పండి. ఉదయం 5:30 నుంచి 10 గంటలు సార్. సాయంత్రం 4 నుంచి 6, 4 నుంచి 6 వరకు ఉంటున్నారు. అంతే సార్. మీకు వీళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు? ఫెసిలిటీస్ అంటే అంటే మంచినీరు కానీ టెంట్లు కానీ? పోట్లాలు తెచ్చుకుంటున్నారు. టెంట్లు అంటే ప్రస్తుతానికి షెడ్లు వేయించాను సార్. కర్రలు పెట్టి మామూలుగా పందిర్లాగా వేయించాను సార్. పందిర్లో ఉంటున్నారు. ఎవరికైనా ప్రమాదం జరిగితే ఫస్ట్ ఎయిడ్ గట్రా ప్రమాదం ఏమైనా జరిగింది అనుకోండి, వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ ఏ విధంగా అవుతుంది? నా ఆశా వర్కర్ల దగ్గరలోనే రోజు వస్తున్నారు సార్. రోజు వస్తున్నారు. ఈ రోజు కూడా వచ్చి వెళ్ళిపోయారు. వచ్చి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అవి ఇస్తున్నారు. బాగానే ఉంది. వేతనదారులు ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త బిల్లులు ఏవి అవ్వలేదండి, పాతవి అయ్యాయి అంటున్నారు. దీనిలో ఏమైనా ఆలస్యం అవుతుందా? ఇప్పుడు లేదు సార్, పడుతున్నాయి. ఇప్పుడు 3 వారాలు పడ్డాయి. వాళ్ళకి కొంతమందికి చదువు లేని వాళ్ళకి మెసేజ్లు తెలియదు కదా సార్. తెలియని వాళ్ళకి తెలియదు. తెలిసిన వాళ్ళకి మాత్రం పడ్డాయి సార్. మేట్లు కూడా అడగండి. మేట్లు పడ్డాయని చెప్తారు. పడ్డాయి. రుమా పీడి గారు ఒక రోజుకి 300 రూపాయలు వేతనం ఏమని చెప్తున్నారు. వీళ్ళకి దానికి సంబంధించి డబ్బులు పడుతున్నాయా లేదా, లేకపోతే వీళ్ళు పని తక్కువ వాళ్ళు పడుతున్నాయి? లేదు సార్, పడుతున్నాయి సార్. 300 డబ్బులే పడుతున్నాయి. డబ్బులు మాత్రం పడుతున్నాయి సార్. 300. ఇది దీనికి సంబంధించిన సమాచారం. మరొక అంటే ఈ ఉపాధి హామీ సంబంధించినటువంటి మేట్ ఎవరైతే ఉన్నారో, అంటే గ్రూప్ సభ్యులకు ఒక టీం లీడర్ని మేట్లు అంటారు. మేట్ మన పక్కనే ఉన్నారు. అమ్మ చెప్పండి, అసలు మీరు అంటే మీరు చేసినటువంటి పని ఏంటి? ఒక లీడర్గా మీరు ఏం చేస్తుంటారు, లేకపోతే వీళ్ళతో పాటు మీరు పని చేస్తున్నారు, ఏ విధంగా ఉంది మీ పని? మేము వచ్చాక ఎన్ఎంఎస్ అటెండెన్స్ చేస్తాం సార్. అయిపోయాక ఎవరి బుక్లో వాళ్ళు రాస్తాం సార్. మా వర్క్ అయిపోయిన తర్వాత ఇంకేమో మేము ఎక్స్ట్రాగా ఉంటే తట్టెత్తినట్టుగా అలాగా చదువుకోండి అని చెప్పినప్పుడు మేము మా పని మేము చేస్తాం సార్. అంటే మేట్లు ఎవరో సరిగా పనిచేయటం లేదని ఒక ఆరోపణ అయితే ఉంది. మీరు దానికి ఏ విధంగా అంటారు? ఏమంటే మా వర్క్ మేము చేసుకుంటున్నాం సార్. వాళ్ళు బుక్కులు రాయడం, వాళ్ళకి ఎన్ఎంఎస్ అవ్వకపోతే, మరి సర్వర్ గట్ట అవ్వకపోతే మేమే కదా సార్ బాధపడుతున్నాం. దాన్ని ఇన్స్టాల్ చేసి మళ్ళీ యాప్ డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ చేస్తున్నాం సార్. మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. ఇంకా మాకు టైం ఉంటప్పుడు మేము మా పని మేము చేస్తున్నాం వాళ్ళతో పాటు. అయితే ఇప్పుడు మస్తర్లు ఇంతకుముందు మస్తర్లు వేసేవారు, ఇప్పుడు ఏంటంటే ఫేస్ పెట్టారు. ఇప్పుడు ఇప్పుడు అది ఏ విధంగా పనిచేస్తుంది? వీళ్ళకి ట్రాన్స్పరెన్సీకి ఏమైనా బాగానే ఉందా? బాగానే ఉంది సార్. ఎవరైతే వస్తే పనిలోకి వాళ్ళదే సార్ ఫేస్ యాప్. వాళ్ళకే అటెండెన్స్ అవుతుంది. మీరు రాకపోతే వేసుకోవడం గట్టా జరగదు సార్. మిస్యూజ్ అయ్యే అవకాశం ఉందా? ఫేస్ యాప్ అలాంటిది ఏం లేదు సార్. ఫేస్ యాప్ అలాంటిది పని దగ్గర వస్తే వేస్తున్నారా, లేకపోతే ఇంటి దగ్గరికి వెళ్ళి సార్ లొకేషన్ అడుగుతుంది సార్. ఓపెన్ అవ్వదు. ఇంటికి వెళ్ళినా సరే మనం అటెండెన్స్ ఓపెన్ చేసినా ఓపెన్ అవ్వదు సార్. ఇక్కడే తీసుకుంటది లొకేషన్, మీటర్స్ కూడా చూపిస్తుంది. ఎవరిది పేరైతే వాళ్ళది ఓపెన్ అవుతుంది. వాళ్ళకే ఫోటో తీయడానికి అవుతుంది సార్. వేరే వాళ్ళు ఉండడానికి అయితే అవ్వదు సార్. మొత్తం మీరు ఎంత మంది ఉన్నారు మేట్లు? మొత్తం 13 మంది సార్. 13. ఇక్కడ 4 సార్. ఆ చెరువు 1 సార్. అక్కడ 8 సార్. ఇంకో చెరువు దగ్గర వరకు అవుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. అయితే ఏదైతే రామ్జీ పథకము గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం మార్చిందో దానికి సంబంధించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గంజాడ మండలం నర్వ గ్రామంలో అయితే మాత్రం చాలా బాగా జరుగుతుందని చెప్పి ఒక పక్క సంబంధిత క్షేత్ర సహాయకులు దానికి సంబంధించిన మేట్లు కూడా చెప్తున్నారు. అయితే కొంతమంది కూలీలు అయితే మాత్రం కొన్ని వారాల నుంచి కూడా బిల్లులు రావట్లేదని చెప్పి ఒక పక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో వారికి కూడా బిల్లు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఒక పక్క అధికారులని కోరుతున్నారు.